వెల్కమ్ బ్యాక్. తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్భవన్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా గవర్నర్ ను శాల్వాతో సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. కాగా తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అపాయింట్ అయ్యారు. మరికొందరికి స్థానం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొందరు మాజీ కేంద్ర మంత్రులు సైతం ఉన్నారు. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్భవన్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ముందుగా గవర్నర్ ను శాల్వాతో సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. కాగా తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అపాయింట్ అయ్యారు. మరికొందరికి స్థానచలనం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొందరు మాజీ కేంద్ర మంత్రులు సైతం ఉన్నారు. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్భవన్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ముందుగా గవర్నర్ ను శాల్వాతో సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. కాగా తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అపాయింట్ అయ్యారు. మరికొందరికి స్థానచలనం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొందరు మాజీ కేంద్ర మంత్రులు సైతం ఉన్నారు. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు.